తో పాటు తెలంగాణ శ్యామ్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ చెప్పుతోని కొట్టడం, ఈ సంస్కృతి ఇది ఎట్లా చూస్తారు? నాకు తెలిసి నేను రామానుజుల వారిని చూడలే, ఆదిశంకరాచార్యుల్ని చూడలేదు, రమణ మహర్షిని చూడలేదు. ఈ ముగ్గురిని కలగలిపితే రమణమూర్తి గారు. ఈ ముగ్గురిని కలగలిపితే రమణమూర్తి గారు. వాస్తవానికి ఏదైనా శ్లోకం అర్థం కాకపోతే రమణమూర్తి గారికి ఫోన్ చేసి సార్ ఇది ఏంటి సార్, దీని తాత్పర్యం ఏంటి సార్ అంటే దీని తాత్పర్యం, ఎందుకంటే నేను బ్రాహ్మణుడు కాదు కదా, నాకు తెలియదు కదా, మంత్రం తెలియదు, నాకు దాని తాత్పర్యం తెలియదు కాబట్టి ఆయన చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పేవాడు. ఒకసారి ఆశ్రమానికి రా అంటే నేను కూడా ఆశ్రమానికి వెళ్ళిన. కాబట్టి ఆయన దగ్గర నుంచి తెలవని విషయాలను అనేకంగా తెలుసుకున్నటువంటి మేము అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి అతని పైన దాడి జరిగిందంటే నేను ఇంకా ఆశ్చర్యంలో ఉన్నా. వాడు కూడా పనికిమాలినోడు ఎదవా, మరి ఎవడో వాడు చేసినోడు నాకైతే తెలియదు వాడు ఎవడో. కానీ ఈ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా ఒక తీవ్రవాద భావజాలం ఇదంతా. ఏ దేవుడు కూడా ఇంకో దేవుడిని కొట్టమని చెప్పండి. నేను స్పష్టంగా డిబేట్ చూసిన, ఆయన ఏం చెప్తా ఉన్నారు రమణమూర్తి గారు, రాముడి ప్లేస్లో రాముడిని గుడికి తీసుకుపోతారా అండి నరేంద్ర మోడీ గారు? ఫోటోలు వాళ్ళని చూసాం మనం, రామ మందిర ఓపెనింగ్ అప్పుడు రాముడికి నడక నేర్పుతున్నాడట నరేంద్ర మోడీ. ఇది ఎవరిని అవమానించినట్టు? రాముడిని అవమానించినట్టు కదా. మరి గుండా కోపం రావాలి కదా, ఎవరి మీద రావాలి? అవమానించిన వాళ్ళ మీద రావాలి, అలా తయారు చేసిన వాళ్ళ మీద రావాలి, అలా ప్రచారం చేసిన మీద రావాలి. శ్రీకృష్ణుడి ఏమంటారు శిరస్సును తీసేసి, శిరస్సుని తెలుగులో ఏమంటారు తలకాయ అంటారు, తీసేసి శ్రీకృష్ణుని అవమానించినటువంటి నరేంద్ర మోడీ మీద రావాలి కదా కోపం. రావణమూర్తి మీద ఎందుకు వస్తుంది? అంటవా 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 అని అంటున్నాడు. మీరు అవమానించింది దేవుణ్ణి. 40 ఏళ్ళుగా దేవుని పేరుతోని దందా చేసేది, వ్యాపారం చేసేది దొంగలు మీరు. రాముని గుళ్ళో 200 కోట్లు దొబ్బేసిన దొంగలు మీరు. తలకాయ దేవుళ్ళ తలకాయలు తీసేసి నరేంద్ర మోడీ తలకాయలు తీసుకొచ్చి దేవుళ్ళు కాదు ఈయనే దేవుడు అని ప్రచారం చేసే ఎదవాళ్ళు మీరు కదా దొంగలు. రమణమూర్తి గారు ఏమైనా రాజకీయాల పార్టీలకు సంబంధం ఉన్న వ్యక్తి? ఏదైనా కండ కప్పుకున్నాడా? సంబంధం లేదు. ఆయన ఏం చెప్పాడు? వీళ్ళు హిందువులే కాదు, వీళ్ళంతా అర్బన్ నక్సలైట్లు అంటూ కూడా పోస్టులు పెడతా ఉన్నారు. అక్కడ ఏమంటారు, మన బిర్లా మందిర్ టెంపుల్ పంతులు గారు వచ్చారు, ఆయన ఎవరు? అక్కడ ఉన్నటువంటి స్వాములు వాళ్ళందరూ ఎవరు బ్రదర్ వాళ్ళందరూ? అరే వీళ్ళు కాదు హిందువులు, వీళ్ళు నరేంద్ర మోడీ గారు కాదు హిందూ, అమిత్ షా గారు కాదు హిందూ, బండి సంజయ్ కాదు హిందూ. ఏం చేశాడు బండి సంజయ్ గారు? ఫోక్సో హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీ నడుస్తుంటే ఫోక్సో నిందితుడి గురించి మాట్లాడుతుండు. అంటే దేవుని ర్యాలీలో ఒక ఫోక్సో నిందితుని వాళ్ళ కొడుకును కాపాడు కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రామ మందిరం పేరుతోని వీళ్ళు రాజకీయం చేశారు, సరే చేశారు మంచిదే అనుకున్నాం. అన్ని పార్టీలకు అతీతంగా మనుషులు ఎవరికి తెలిసిన పైసలు వాళ్ళు ఇచ్చారు, నా తోచింది కూడా నేను ఇచ్చా. దాంట్లో డబ్బులు మయం చేస్తే మా డబ్బులు మేము తింటామంటారు. ఎంత దుర్మార్గం చెప్పండి. మరి అలాంటప్పుడు మీకేం సంబంధం? మాకు ఓట్లు లేకని చెప్పారు, మీరు అయిపోయింది కదా. మా పార్టీలో బీజేపీలో ఉన్న వాళ్ళు మాత్రమే హిందువులు, మిగతా వాళ్ళు హిందువులు కాదని చెప్పండి. మీరు అలా చెప్పదలుచుకోండి. మా హిందువుల పైన నరేంద్ర మోడీ గారు చెప్పండి. మరి ఎందుకు పోయింది నరేంద్ర మోడీ? డిసెంబర్ 25వ తారీఖు నరేంద్ర మోడీ గారు చర్చికి పోయాడు ఢిల్లీలో, ఐడియా ఉందా? ఎందుకు పోయాడు? పాకిస్తాన్ పోయి బిర్యానీ తిని వచ్చాడు. మరి ఎందుకు పోయాడు? అంత ధర్మం మీద, దేశం మీద ప్రేమ ఉంటే. అలా రాముడు, కృష్ణుడు, శివుడు ఇలా చేయలే, ఎప్పుడు చేయలే వాళ్ళు. దేవుళ్ళు ఎప్పుడు చేయలేదు, మనం అయితే చూడలేదు. కానీ దేవుళ్ళు ఇలా చేసిరని నేనైతే అనుకోవట్లేదు. ఈయన దేవుడు అనబడతాడా? గోత్రాలలో కేసు ఉంది నరేంద్ర మోడీ గారి మీద. దేవుడి మీద ఉన్నదా కేసు? రాముడి మీద కేసు పెట్టిరా? కృష్ణుడి మీద కేసులు ఉన్నాయా? శివుడి మీద కేసులు ఉన్నాయా? కేసులు దేవుడిని ఆ కోణంలో చూస్తామా? రాజకీయ నాయకుడికి దేవుడికి ఏం సంబంధం? ఏం సంబంధం బ్రదర్ చెప్పండి. కాబట్టి రమణమూర్తి గారి పైన చేసినటువంటి దాడి ఏదైతుందో ఇది ఒక ఉగ్రవాద భావజాలంతో ఊడుకున్నటువంటి దాడి. ఇది జరిగింది ట్రైలర్ మాత్రమే. రానున్న రోజుల్లో ఇట్లాంటి దాడులు అనేకం జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి దేవుడు అనేటప్పుడు అంటూ కూడా వాళ్ళు వీడియోలు చేస్తూ ఉన్నారు. ఎస్, ప్రజాస్వామ్య వ్యతిరేకులను హెచ్చరిస్తూ ఉన్నాం. మేము కూడా అప్రజాస్వామ్యంగా ప్రవర్తిస్తాం. అంబేద్కర్ని అవమానిస్తే మేము ఎవరిని కొట్టలే, అంబేద్కర్ని తుపాకీతో కాల్చి చంపుతా అంటే మేము ఎవరిని తిట్టలే. మా సమ్మక్క సారక్కను పైనుంచి ఊడిపడ్డారు వ్యాపార దేవతలు అంటే మేము ఎవరిని చంపలే, కొట్టలే. మీరు దాడులు చేసే కనుక 100% అంబేద్కర్ని అవమానించిన వాళ్ళని ఇలా 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 చేస్తాం. 100% దాడులకు ప్రతి దాడులు చేస్తాం. మా సమ్మక్క సారక్కల్ని వ్యాపార దేవతలను అవమానించిన విధవలకు ఏ విధంగా అప్రజాస్వామికంగా బుద్ధి చెప్పాలో చెప్తున్నాం కదా, ఆ విధంగా బుద్ధి చెప్తాం. 100% దాడులో ప్రతి దాడులు చేస్తాం. మీరు పద్ధతి మార్చుకుంటే మంచిది. మీ దేవుని మీరు నమ్ముకోర్రి, మీ దేవుని మీరు కోల్చుకోండి, మా దేవుని మేము కోల్చుకుంటాం. అంతేగాని దేవుడి పేరుతో తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేసిరంటే మాకు తెలియక కాదు. ఆ పద్ధతి మీరు అన్నారు కదా, మేము చెప్పులు కాదు ఇంకా రకాలు ఉంటాయి, ఓకేనా? తువ్వాలలో పలానది పెట్టి కొడతాం, దెబ్బ కూడా తగలకుండా మేము ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తాం, ఓకేనా? పక్క రాజ్యం ఉంది వాళ్ళ చేతిలో,
మొత్తం పోలీస్ వ్యవస్థ ఉంది, మిమ్మల్ని కూడా జైలుకి పంపిస్తామంటూ కూడా అనేక మంది కూడా వీడియోలు కూడా చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? చంపుతారు, నన్ను చంపుతా ఉంటారు నరేంద్ర మోడీ. నేను ఏమంటున్నా, ఓ తెలంగాణ ప్రజలారా, నరేంద్ర మోడీ గారు నన్ను ఎప్పుడు చంపినా, నా మీద ఎప్పుడు అక్రమంగా నన్ను జైల్లోకి పంపించినా సరే, నేనేమంటున్నా, సమ్మక్క సారక్కల దగ్గర పోయి నన్ను కొలిసి ఈ తెలంగాణ వ్యతిరేకులు, ఈ తెలంగాణ ద్రోహులు, ఈ తెలంగాణ ఏమంటారు సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయండి. నేను ఏమంటున్నా, నన్ను చంపినా, నన్ను ఒడిచినా 100 సార్లు 1000 సార్లు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా. ఫోక్సో నిందితుల నుంచి, కేంద్ర మంత్రుల కొడుకుల ఫోక్సో నిందితుల నుంచి నా తెలంగాణ చెల్లెల్ని అక్కల్ని మీరు కాపాడని, నా తర్వాత నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా. వారు చంపుకోమని ఎవరు మోడీ గారు చంపుతారటనా, నరేంద్ర మోడీ చంపుతారటనా, అమిత్ షా చంపుతారటనా, కిషన్ రెడ్డి చంపుతారటనా, బండి సంజయ్ చంపుతారటనా, రేవంత్ రెడ్డి చంపుతారటనా, ఎవరు చంపుతారంట? చంపుతా అంటే చంపుకోండి బ్రదర్, 100 సార్లు చంపడానికి చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను ఎవరిని చంపా. అర్బన్ నక్సలైట్లు వీళ్ళంతా కూడా అర్బన్ నక్సలైట్లకు చెక్ పెడతామంటూ కూడా మాట్లాడుతున్నారు. లేనంటారు కదా అర్బన్ నక్సలైట్లు ఎవరు మరి? మీరందరూ అర్బన్ నక్సలైట్లు అంటారు. తుపాకులు ఉన్నాయి. అర్బన్ నక్సలైట్లు అంటే ఏంటి? అర్బన్ నక్సల్ అంటే ఏంటిది? అంబేద్కర్ని తిట్టేవాళ్ళ అర్బన్ నక్సలైట్లు అంటే? సమ్మక్కల్ని తిట్టేవాళ్ళ అర్బన్ నక్సలైట్లు అంటే? గుళ్ళకు రావద్దు మీరు దళితులు అనేటోళ్ళు అర్బన్ నక్సలైట్లు ఎవరు నాకు చెప్పు, నేను చెప్తా. ఇప్పుడు నేనైతే ఒక వీసీకే పార్టీలో ఉన్నా బ్రదర్, జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన, గెలవలే, పైసలు లేవు, వాళ్ళు పైసలు వంచారు. ఎంపీగా పోటీ చేసిన సికింద్రాబాద్ నుంచి. నేనైతే తుపాకీ పట్టాల, నాకు అర్బన్ నక్సలైట్ ఎవరో తెలియదు. అర్బన్ నక్సలైట్ అంటే ఎవరో చెప్పు, నాకు తెలియదు. నక్సలైట్ ఎజెండాకి సపోర్ట్ చేసే వాళ్ళంతా అర్బన్ నక్సలైట్లు అంటూ కూడా మాట్లాడుతారు. అదే పవన్ కళ్యాణ్ చేసిండు కదా, ఆయనకు ఎవరు గద్దరన్నకు, ఆయన కదా నాకు అర్బన్ నక్సలైట్. మేము ఎట్లయితాం? మేము కాదు కదా. పవన్ కళ్యాణ్ చేసిండు, నరేంద్ర మోడీ గారు సంతాప లేఖ పంపిండు గద్దరన్న కుటుంబానికి. నరేంద్ర మోడీ గారు అర్బన్ నక్సలైట్ అవుతాడు, ఎందుకంటే గద్దరన్న నక్సలైట్ అని ప్రచారం చేశారు కదా. ఆయన చచ్చిపోతే సంతాప లేఖ పంపిండు. చాలా మంది నక్సలైట్లను పిలిపించుకొని దత్తాత్రేయ గారు అలాయి బలాయి తీసుకుంటాడు. ఆయన దత్తాత్రేయ గారు అర్బన్ నక్సలైట్. ఆ పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అర్బన్ నక్సలైట్లో కారు కొనిచ్చిండు, ఆయన అర్బన్ నక్సలైట్. నేనైతే ఎవరో కొనియలే. నేను ప్రజాస్వామిని, అంబేద్కర్ వాదిని, నేను రాజ్యాంగవాదిని, నేను తెలంగాణ బిడ్డను, నేను సమ్మక్క సారక్కల భక్తుని. వీళ్ళంతా దేశద్రోహులు, వీళ్ళే అర్బన్ నక్సలైట్లు. శ్యామ్ బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, శ్యామ్ని ఖచ్చితంగా జైలుకి పంపిస్తామంటున్నారు. వద్దులే బ్రదర్, వాళ్ళంతా బచ్చగాళ్ళు, చిన్న చిన్న పోరగాళ్ళు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. నేనేమంటున్నా, ఏ విషయాన్నైనా సరే చర్చల ద్వారా జయించాలనుకోవాలి. దాడుల ద్వారా జయించాలని అనుకుంటే నీ తర్వాత నిన్ను ఇంకోటి నువ్వు చెప్తాను కొట్టినావు, నిన్ను ఇంకోటి రాళ్ళతో కొడతాడు. అప్పుడు ఏమవుతుంది? నీ ప్రాణం పోతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఏదన్నా విషయాన్ని నువ్వు చర్చల ద్వారా, డిబేట్ ద్వారా జయించు. అలా కాదు ఇలా నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అంతే తప్ప మీ కాలం మూడింది. మీకు 8 సీట్లు ఉన్నాయి కదా, ఎంపీ సీట్లు ఉన్నాయి కదా. రానున్నటువంటి రోజుల్లో ఎంపీ ఆ 8 కాస్త 1 నుంచి 0 మీకు అయిపోయింది. మీ కథం. తెలంగాణలో మీరు ఎంత మత ఉన్మాదులో, మీరు ఎంత సంఘ విద్రోహులో, మీరు దేవుడిని అడ్డం పెట్టుకొని మీరు ఎటువంటి గలీజ్ పనులు చేస్తున్నారో ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి శ్యామ్ నోరిప్పితే ఇవన్నీ నిజాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలి? శ్యామ్ నోరుని కట్టడి చేయాలి. శ్యామ్ నిజాలు చెప్తుండు కాబట్టి ఏం చేయాలి? శ్యామ్కి ఏదో ఒక ముద్ర వేయాలి అనేటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నా మీద చాలా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ ట్రోల్స్కు వీటికి భయపడేటోళ్ళు కాదు. కాబట్టి నేనేమంటున్నానంటే, మీకు చేతనైతే కనుక నేను రోజు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నా. నరేంద్ర మోడీ గారు 12 ఏళ్ళు అయింది మీ ఛానల్లో తీసుకొని పోయి ఆయన మూతికాడ పెట్టి, సార్ ఎప్పుడు ఇస్తావు సార్ 2 కోట్ల ఉద్యోగాలు, సార్ ఎప్పుడు ఇస్తావు సార్ 15 లక్షలు, సార్ జన్ధన్ ఖాతా కోలో ధన్ పైసే దాల్తాను కదా సార్, ఎప్పుడు దాల్తా? మా కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఇస్తావు? మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎప్పుడు ఇస్తావు? మా నవోదయ పాఠశాలలు ఎప్పుడు ఇస్తావు? మా గిరిజన యూనివర్సిటీ ఎప్పుడు ఇస్తావు? పోనీ మాకు ఇవ్వకు సార్. నీ పవన్ కళ్యాణ్ అంటే ప్రేమగా సార్, ఆంధ్ర అంటే ప్రేమగా సార్, ఆ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తావా, ప్రత్యేక హోదా ఇస్తావా, ఇంకేమి ఇస్తావు సార్ అని అడుగు. అడగవద్దు. నువ్వు హిందూ ముస్లిం, శ్యామ్ నువ్వు ముస్లింలు ఎవరైనా కొట్టినవా, కొడితే నరేంద్ర మోడీగా గౌరవిస్తారు. ఇదే అండి రాజకీయం. ఈ నోరుని శ్యామ్ నోరుని మూపియాలి. కాబట్టి శ్యామ్కు రకరకాల ముద్రలు వేయాలి. నేను చెప్తున్నా, నా నేల కోసం నేను 1000 సార్లు చావడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు గుజరాత్ నేల కోసం చావడానికి ఉన్నారా? మీరు మార్వాడల కోసం చావడానికి ఉన్నారా? తెలంగాణల కోసం చావడానికి ఉన్నారా? మీరు తేల్చుకోండి. యాడికి రమ్మంటారో చెప్పండి, టైము ప్లేసు డేట్ చెప్పండి. నేను డెమోక్రటిక్గా నేను వస్తా, మీరు రండి. మీరు ఎట్లా వస్తారో అట్లా రండి. నేను కూడా నా తరపున 100 మంది మేధావులు తెచ్చుకుంటా. మీరు కూడా మీరు 100 మంది మేధావులు తెచ్చుకొని తెలంగాణ గురించి, దేశం గురించి మాట్లాడతారు. చూస్తున్నాం కదా, ఇప్పటికే తెలంగాణ శ్యామ్ అయితే బగ్గుమంటున్న పరిస్థితి కూడా ఉంది. అవసరం అయితే దేనికోసమైనా, దేని గురించి అయినా జైలుకి వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నా అంటూ కూడా తెలంగాణ శ్యామ్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శశికాంత్తో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.